హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కు, గడిచినటువంటి వీక్స్కి మనం ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 ముద్రలు, 7 ముద్రలతో పాటుగా 7 బోరల యొక్క ప్రస్తావన, ఆ వివరణ కూడా నేను ఇచ్చేటువంటి ప్రయత్నం దేవుని కృప మూలంగా జరిగింది. కాబట్టి 7 ముద్రల్ని మనం పూర్తి చేసుకుందాం. ఒక్కొక్క ముద్రని విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా క్షుణ్ణంగా పరిశీలించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ముద్రల తర్వాత 7 బోరలు. ఈ బోరలు ఊదేటువంటి సమయంలో జరిగేటువంటి విపత్తులు ఎంత భయానకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో విశ్లేషించడానికి దేవుడు కృప అందించాడు. కాబట్టి ఇంకేమున్నాయనంటే 7 పాత్రలు. ఇవి ఆఖరివి, శ్రమలలో అతి చివరగా వచ్చేటువంటి ఉగ్రత అన్నమాట. పాత్రలు అనేటువంటి మాట కంటే కూడా బ్రాకెట్లో ఉగ్రత పాత్రలో అనేటువంటి మాటను కానీ పదాన్ని కానీ ఉపయోగిస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగిందో, బోరలు ఊదినప్పుడు ఏం జరిగిందో, ఈ పాత్రలు భూమి మీద కుమ్మరిస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మొదటిగా ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. అయితే ఒక మాటను మీరు గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇది. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే రక్షణను ఆలస్యము చేసి విడవబడతారో, ఎవరైతే రక్షించబడి కూడా ఆత్మలో ఫలించకుండా నిజమైన మారు మనసులోకి వెళ్ళడానికి అలక్ష్యము చేస్తారో, ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఎత్తబడేటువంటి క్షణముకు ఎవరైతే సిద్ధంగా లేకుండా విడవబడ్డారో అటు వారందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి సందేశం. కాబట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఎవరైనా సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ఎత్తబడకుండా విడవబడితే ఖచ్చితంగా ఈ సందేశం మీ ఆత్మను రక్షిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే నేను కలిగి ఉన్నాను. కాబట్టి చాలా భయంకరమైనటువంటి శ్రమలు, పాత్రలు అంటేనే భయానకమైనవి, చాలా భయంకరంగా ఉంటాయి ఆ శ్రమలు. కాబట్టి మొట్టమొదటి పాత్రను ఆ మొదట దూత భూమి మీద కుమ్మరించినప్పుడు జరిగేటువంటి పర్యవసానాలు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చెయ్యవారికిని బాధకరమైన చెడ్డపుండు పుట్టెను అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. ఎప్పుడైతే మొట్టమొదటి పాత్రని అక్కడ ఉన్నటువంటి దేవదూత భూమి మీద కుమ్మరిస్తుందో, ఆ కుమ్మరించిన వెంటనే జరిగేటువంటి 2 పరిణామాలు కనబడుతున్నాయి. ఆ పరిణామాల్లో మొట్టమొదటి పరిణామం ఏంటంటే, 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి భయంకరమైన శ్రమ. కాబట్టి ఈ పాత్ర ఎవరి మీద కుమ్మరించబడుతుంది, ఎవరికి వర్తిస్తుందంటే కేవలం 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పాత్ర వల్ల కలిగే శ్రమ సంభవిస్తుంది. అందరికీ జరగదు. భూమి మీద విడవబడినటువంటి వారందరికీ వచ్చేటువంటి శ్రమ కాదు ఇది. 666 ముద్ర వేయించుకున్న వారికి మాత్రమే కలిగేటువంటి శ్రమ. కాబట్టి మీరు ఇది గమనించాలి. మీకు ఒక సందేహం రావచ్చు, పాస్టర్ గారండి అది ఎలా కుదురుతుందండి, పరలోకంలో నుండి ఒక పాత్రను కుమ్మరిస్తే కరెక్ట్గా 666 ముద్ర వేయించుకున్న వారి మీదే పడతాదని గ్యారంటీ ఏముందండి అనేటువంటి ఒక అజ్ఞానపు ఆలోచన కూడా మీ అందరికీ వచ్చి ఉండాలి. కాబట్టి కరెక్ట్గా వాళ్ళ మీద పడుతుందని కాదు, అది అధికారానికి సూచనగా ఉంది. ఆ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ముద్ర వేయించుకున్న వారందరికీ కూడా శ్రమ సంభవిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దేవుడు రాసే ప్రయత్నం చేశాడు. అయితే 666 ముద్ర అంటే ఏంటండి అని ఆలోచన చేస్తే
చాలామంది ఇప్పటి వరకు చాలా విధాలుగా బోధించారు. కానీ నేను ఒక విషయం చెప్పాను. 666 ముద్ర అనగా ఇన్ ది నేమ్ ఆఫ్ అల్లా అనేటువంటి అర్థం. ధైర్యంగా చెప్తున్నాను, గీయం ఏమీ లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. ఎవరైతే ఆ దేవుడిని అంగీకరిస్తారో, ముద్ర వేయించుకుంటారో, అట్టి వారందరికీ కూడా కలిగేటువంటి బహుభయంకరమైనటువంటి శ్రమ. 666 గ్రీకు ఆ భాషా పరిణామంలో కానీ చూసుకుని ఉంటే ఇన్ ది నేమ్ ఆఫ్ అనేటువంటి మాట కనబడతాం. ఎప్పటి వరకుని చరిత్రలో అంత బలమైనటువంటి బలత్కరణతో కూడినటువంటి మత మార్పిడి ఎప్పుడు జరిగి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, సృష్టి ప్రారంభించబడినటువంటి దినం మొదలుకొని అటువంటి బలవంతపు మత మార్పిడి చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. రాధా మనోహర్ దాస్ గారు అంటారు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని. అసలు సిసలైన మత మార్పిడి నువ్వు చూద్ది కానీ రాధా మనోహర్ దాస్ గారు మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు ఆ రోజు వరకు కూడా బ్రతికి ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే అట్టి ఉగ్రత సహజ సిద్ధమైన ఏ మానవుడు కూడా భరించలేని ఉగ్రత. అంతకంటే కూడా ముందుగా చనిపోయిన వాళ్ళే ధన్యులు అంటాను నేను. ఈ శ్రమ కాలానికి ముందుగా నిద్రించినటువంటి కాలం చేసిన వాళ్ళే చాలా అదృష్టవంతులు. అంత భయానకమైనటువంటి శ్రమలు అది. కాబట్టి ఈ 666 ముద్రని వేయించుకున్నటువంటి వాళ్ళకి ఇది మొదటగా ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. రెండోదిగా ఎవరికి కలుగుతుంది ఈ మొదటి పాత్ర వల్ల అని ఆలోచన చేస్తే, ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చేస్తారో వాళ్ళకి కూడా కలుగుతుంది. అంటే ప్రతిమ అంటే ఏంటో చెప్పాను కదా. ఏంటి ప్రతిమ అంటే? చెప్పాలి. చచ్చి బతికినటువంటి క్రీస్తు విరోధి యొక్క విగ్రహమునకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తారు. ఎవరు చేస్తారు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అని బైబిల్లో ఉంది. నేను డైరెక్ట్గా మాట్లాడాలంటే ముస్లింలు యేసయ్య అన్నమాట. ముస్లింలు కూడా యేసయ్య, ముస్లింలకు ఒక యేసయ్య ఉన్నాడు. ఆయన ఒరిజినల్ యేసయ్య కాదు, ఒరిజినల్ యేసయ్య 19వ అధ్యాయంలో వస్తాడు. కానీ అంతకంటే ముందుగా ముస్లింలు నమ్మేటువంటి ఇంకొక యేసయ్య వస్తాడు. ఆ యేసయ్యని బైబిల్ అబద్ధ ప్రవక్త అని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ఫేక్ యేసయ్య అనేటువంటి వాడు ఆ విగ్రహమునకు ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని బ్రతికిస్తాడు. అంటే అది ఏంటని చెప్పాను, ఆ విగ్రహం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కూడా చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది విస్తృతంగా పెరిగిపోతాం. ఇదంతా కూడా రాకడ సూచనే. నేను చెప్తే చాలామంది మీరు ఎక్కువ సినిమాలు చూస్తారు అనుకుంటారు ఏంటంటే పాస్టర్ గారు అన్నారు చాలామంది. నేను 2021 నుంచి చెప్తున్నాను ఈ మాటను. నేను మీరు ఎక్కువ సినిమాలు చూస్తారు అనుకుంటారండి, ఏలియన్స్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు సినిమాలు ఎక్కువ చూడడం అనేటువంటిది అలవాటు ఏమో అని అనుకుంటున్నారు. నేను మాట చెప్తున్నాను, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తాను. దేవుని రాకడ ఆలస్యం అయితే ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి, అవి లేవు అని కానీ ఎవరైనా నిరూపిస్తే నేను సేవ మానేస్తాను. నాదంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ సంపాదించుకోలేదు, ఏదున్నా సరే దేవుడిదే, దేవుడిచ్చింది. నా పేరు మీద ఇల్లు లేదు, నా పేరు మీద ఆస్తులు లేవు, నా పేరు మీద ఏమీ లేదు. చివరికి నేను వాడేటువంటి కారు కూడా మా అమ్మగారి పేరు మీదే ఉంది. ఒకవేళ నేను చెప్పింది ఫెయిల్ అయితే మా అమ్మగారిని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి కారును కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఏలియన్స్ అనేటువంటివి కానీ లేవు అని కానీ రుజువుపరచబడితే బాల్య దినముల యందే ఆ దర్శనాన్ని చూసినటువంటి సేవకుడు నేను. ఉన్నాయి, నేను చెప్పినవన్నీ కూడా దైవ పలుకులే అనేటువంటి ఒక విశ్వాసంలోకి వెళ్ళే రోజు కూడా ఖచ్చితంగా రాబోతుంది. మనం ఉన్నది అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. నిస్సందేహంగా నిస్సంకోచంగా ఎన్ని మారులైనా సరే చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మనం ఉన్నది చివరి గడియలో. ఆ ప్రతిమకి ఎవరైతే నమస్కరిస్తారో, నమస్కరించడం అంటే ఎవరైతే ఆ ప్రతిమకు లోబడతారో, ఆ ప్రతిమకు వర్షిప్ చేస్తారో, ఆరాధన చేస్తారో, వాళ్ళు కూడా ఈ ఉగ్రత నుంచి తప్పించుకునేటువంటి అవకాశము లేనే లేదు. కాబట్టి ఇది అందరికీ వచ్చేటువంటి శ్రమ, ఇబ్బంది కాదు. కానీ ముద్ర వేయించుకొని ఆ ప్రతిమకు నమస్కరించిన వారికి మాత్రమే కలిగేటువంటి వినాశనం అన్నమాట, శ్రమ అన్నమాట.
కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ వీడియో ఎవరైనా చూసే అదృష్టం దేవుడు కానీ కలిగిస్తే చచ్చన్నా చచ్చిపోండి, కానీ 666 ముద్ర మాత్రం వేయించుకోకండి. చావన్నా చచ్చిపోండి, భయంకరమైన కరువు సంభవిస్తుంది, చచ్చిపోండి, తిండి లేకుండా అన్నా చచ్చిపోండి, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఎదుర్కోండి, కానీ ముద్రను మాత్రం వేయించుకొని మీ ఆత్మలను నాశనము చేసుకోకండి. ఈ మాట నేను చెప్పగలను. శ్రమలలో విడవబడిన వారికి కూడా చిట్ట చివరి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే అవకాశం సున్నితంగా ఉండదు, అతి భయంకరమైన కఠోరమైనటువంటి పరిస్థితుల్లో రక్షణ పొందుకోవాలి. అవసరం అంటారా? ఇంత సున్నితమైనటువంటి ఇంత స్వేచ్ఛతో కూడినటువంటి అవకాశం దేవుడు కలిగించాడు. ఆయన ఏమంటున్నాడండి? ఏమన్నా ₹1,00,00,000 ఏమన్నా అడుగుతున్నాడా? నా పేరట ఏమన్నా బంగారు కిరీటాలు చేయించండి అని ఏమన్నా అంటున్నాడా? లేకపోతే 1,00,000 మేకలు నాకు బలిస్తే కానీ నేను శాంతి చెందను అని అంటున్నాడా? ఏమనట్లేదు. నేను దేవుడిని అని నమ్మి తన నోటితో ఒప్పుకుంటే చాలా వ్యక్తి రక్షించబడతాడని చెప్పి ఆయన మాట్లాడుతుంటే, అంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. బంధువులు ఏదో అనుకుంటారండి, ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారండి, సమాజం మధ్యన ఏదో రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి భావనతో చిన్న చిన్న కారణములు బట్టి ఎంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన యెడల ఆ శిక్షా విధి నుంచి నేను తప్పించగలిగేవాడు లేనే లేడు. చాలా భయంకరమైన ఉగ్రతమ్మ. నేను చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని మారులైనా చెప్తాను ఇదే మాట. నేను చేసేటువంటి వీడియోస్లు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ చేస్తున్నటువంటి వీడియోస్లో సిద్ధపడండి, మనం ఉన్నది అంత్య దినాల్లో అంటుంటే కొంతమంది, అంటే నేను పేర్లు ప్రస్తావించాలనుకోవట్లేదు, కొన్ని పాస్టర్లు మాట్లాడిన మాటల్లో కొంతమంది నాకు పంపించారు. రాకడ వస్తుంది కనుక సిద్ధపడండి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు కనుక సిద్ధపడాలి అని అంటున్నారంట. అది మాకు తెలియదేటి? మరి రాకడ సూచనలు ఎందుకు రాశాడు దేవుడు? సిద్ధపడవలసిన వారు సిద్ధపడాలి, సత్యాన్ని ఎరగడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ సూచనలు ఉపయోగపడతాయి కాబట్టి ఆ మాటలు రాశాడు. అంతేకాని ఇందులో భయపెట్టడానికి ఏముంది? ప్రళయం వచ్చేస్తుందని నోవాహు గారు చాలాసార్లు సంవత్సరాలు ప్రకటించారు. అదేమన్నా ఆ బెదిరించడమా, భయపెట్టడమా? దాన్ని భయపెట్టడం అనరు కదా, సిద్ధపరచడం అంటారు. అదే ఆ రోజు యేసయ్య ఒక్కరోజు అనేటువంటి పాటలు రాశారు. దాన్ని భయపెట్టడానికి రాశారా? సిద్ధపరచడానికి రాశారు. సూచనలు, గుర్తులు ఒక మనిషిని సిద్ధపరచడానికి కూడా ఉపయోగపడతాయి. రక్షణ పొందుకోవాలి, రక్షణ ద్వారాగానే సిద్ధపాటు వస్తుంది. కానీ కొంతమంది ఇంకా టైం ఉంటుందండి, ఇప్పుడప్పుడే రాదండి అనే వారికి కొంచెం కనువిప్పు కలిగించేటువంటి విధంగా సూచనలు ఉపయోగపడతాయి. పైగా చాలామంది అంటారంటే బైబిల్ తెలియని వాళ్ళే ప్రకటన గ్రంథం మాట్లాడతారంట. బైబిల్ తెలిసిన ఎవడో కూడా ప్రకటన గ్రంథం మాట్లాడండి. అవునా? అయితే నాకు బైబిల్ తెలియదు అన్నమాట. నాకు బైబిల్ తెలుసో తెలీదో నా సంఘానికి, సమాజానికి, నా దేవుడికే తెలాలి. నాకైతే ఏం తెలియదని అనుకుంటున్నాను నేనైతే. అలా తయారయ్యారు. పాస్టర్లే పడట్లేదు. ఒక పరిచర్య అంటే ఇంకో పరిచర్యకి సంబంధించిన ఆ ప్రేమలు కోల్పోయారు, గిట్టట్లేదు ఆ విధమైనటువంటి పరిస్థితులు. కాబట్టి సత్యాన్ని నుంచి చాలా మందిని దూరపరచడానికి కూడా అపవాది వాడుకుంటాడు. చాలామంది సేవకులను కూడా ఆయన ఏమో దొంగ వలే వస్తాను, ఏ గడియన వస్తాను, ఏ జామున వస్తాను, ఏ దినమున వస్తాను నీకు తెలియదు కనుక మెలుకు కలిగి సిద్ధపడుడి అని వాక్యం సెలవిస్తా ఉంటే భయపెట్టడానికి అంటున్నారు. పోన్లు అలాగే అనుకోండి, మీరు భయపెడతా నాకు ఏమన్నా ₹1,00,00,000 ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమైనా కలుస్తుందా? ఆలోచన చేయండి. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం. నేను బ్రతుకు కాలములోని దేవుని యొక్క రాకడ జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ మాట 2019 నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నాను. నేను బ్రతికిన కాలంలోనే దేవుని రాకడ వస్తేనే. నేను ఆగస్టు 30వ తారీఖు నేను సేవలోకి వచ్చి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన తొలి రోజు ఈరోజు. 6 years కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరంలో అడుగుపెట్టాను ఈరోజు. నేను రాగంపేట పరిసరలో మొట్టమొదటి ప్రసంగం చేసిన మందిరానికి వెళ్ళి ఆగస్టు 30వ తారీఖున నిన్నటి రోజుకి కరెక్ట్గా 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి 7వ సంవత్సరంలో నేను అడుగు పెట్టడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి చెప్తున్నాను ఈ మాట. నేను అప్పటి నుంచి చెప్తున్నాను దేవుని రాకడ గుర్తులు కనబడుతున్నాయి, సూచనలన్నీ నెరవేరుతున్నటువంటి మాట ఎన్ని మారులు చెప్పినను కూడా లోబడనొల్లని వాడు మరి హఠాత్తుగా చెప్పాలి
నాశనమగును. కాబట్టి ఇది భూమి మీద విడవబడిన వారందరికీ వచ్చేటువంటి శ్రమ కాదు, కానీ ముద్రను వేయించుకొని ఆ ప్రతిమకు నమస్కరించి వర్షిప్ చేసిన వాళ్ళు మాత్రమే అనుభవించేటువంటి బాధ అన్నమాట ఈ బాధ. కాబట్టి విడవబడిన వాళ్ళందరూ కూడా 666 ముద్ర వేయించుకుంటారండి పాస్టర్ గారు? ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోరు. విడవబడిన వారందరిలో కొందరే ముద్ర వేయించుకుంటారు. కొంతమంది వేయించుకోకుండా ప్రాణాన్ని సైతం సమర్పించేసుకుంటారు, ప్రాణాన్ని సైతం త్యాగం చేసేస్తారు. మేము ఒప్పుకోం, ఆ వ్యక్తి దేవుడు అంటే మేము ఒప్పుకోం, ఆ ముద్రను మేము వేయించుకోమని చెప్పి గట్టిగా నిలవబడి ప్రాణాన్ని కోల్పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు, ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు. కాబట్టి అందరూ ముద్ర వేయించుకుంటారు అనేటువంటిది కాదు, కానీ అందరిలో కొందరు మాత్రం ఖచ్చితంగా ముద్రించబడతారు. ఆ ముద్రించబడిన వారు ఏమవుతారు అనేటువంటిది కూడా నేను చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేశాను. కాబట్టి ఒక ముద్ర వేయించుకోవడం వల్ల ఎంత భయంకరమైన నష్టం వస్తుందండి పాస్టర్ గారు అని ఆలోచన చేస్తే, ఈ 666 ముద్ర వేయించుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ DNA మారిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటను. నేను ఆల్రెడీ ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి న్యూరాలింక్ని తీసుకుని వచ్చి డైరెక్ట్గా బ్రెయిన్లో పెడతాడంటే చెప్పాడు. బ్రెయిన్లో పెడతాడు, తర్వాత గుండెలో పెట్టేస్తాడు, తర్వాత ఇంకెక్కడన్నా పెడతాడు. పైగా ఆ వ్యక్తి క్రిస్టియన్. ఆ వ్యక్తి అలాంటి రోజుల్లో ఉన్నామా? మీకు తెలియదేమో, చాలా మందికి చదువుకున్న వాళ్ళని అడగండి, ప్రస్తుత రోజులు ఎంత భయానకంగా కనబడుతున్నాయో. చివరి రోజుల్లో ఉన్నాం. రక్షించబడాలి, రక్షణ పొందాలి. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పి చదువుతూ వింటూ ఉంటారు, చదువుతూ వదిలేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరు చెప్పాలి? ఎవరు వాళ్ళు? డెఫ్ ఫెలోస్ అన్నమాట, చెవులు వినబడే వాళ్ళకి. అదే పరిస్థితి. DNA అనేటువంటిది మారిపోతుంది. మన DNAలో యహవే అనేటువంటి దేవుని DNA కనబడుతుంది. మన ఊపిరిలో కూడా ఎవరి స్మరణ ఉందని చెప్పాను నేను. ఉశ్వాస నిశ్వాసంలో యహవే అనేటువంటి పేరు ఉచ్చరించబడుతూ ఉంటుంది. మన శ్వాస యహవే యహవే అని అంటూ ఉంటుంది. ఊపిరి గట్టిగా పీల్చుకుని ఊపిరి మళ్ళీ వదిలినప్పుడు అనే దానిలో యహవే అన్నది ఉంది. ఊపిరిలో దేవుడు ఉన్నాడు. ఆ మట్టిగా చేసినటువంటి ఆ బొమ్మలో ఊపిరి ఊదింది ఎవరు? దేవుడు. మన నాసికారంధ్రాల్లో ఉన్నటువంటి ఊపిరి ఆయనది. మన ఊపిరిలో కూడా ఆయన స్మరణ కనబడతా ఉంది. మరి ఏ ఇతర దేవుళ్ళ యొక్క పేరు ఆ స్మరణ ఉచ్చారణ కనబడదు. ఆ శ్వాసలో యహోవే అనేటువంటి పేరు మాత్రమే. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. గట్టిగా ఊపిరి పీల్చుకున్న నోటితో, అలాగే గట్టిగా వదిలేయండి. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. మన ఊపిరిలో యహోవే అనేటువంటి పేరు ఉంది. అది మారిపోద్ది, DNA అనేటువంటి మారిపోద్ది. పూర్తిగా మన ఆత్మ సాతాను వశం అయిపోద్ది 666 ముద్ర వేయించుకోవడం వల్ల. చరిత్రలోనే అతి పెద్ద బలవంతపు మత మార్పిడిది. మారిపోద్ది. ఇంకా బాగా అర్థం అవడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు 2019 సంవత్సరం సేవలోకి రావడంతో వచ్చేసింది కదా మహమ్మారి. ఎవరది? అబ్బా, మర్చిపోలేం, చచ్చిపోయే వరకు మర్చిపోలేం దాన్ని. అంటే ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు, 2018 నుంచి పుట్టిన వాళ్ళు, ఈ 2025 వరకు ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అది ఆ టైంలో బతుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి దాని ఎఫెక్ట్ తెలియదు. ఇప్పుడు ఎవరన్నా పుట్టిన కరోనా గురించి వాళ్ళకి తెలియదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. దాన్ని అనుభవించినటువంటి మన తరపు వారికి బాగా అర్థం అవుతుంది కరోనా అనేటువంటిది ఏంటో. కరోనా అనేటువంటి వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా పాడైపోయినటువంటి ఆర్గన్ ఏంటి? గుండె కాదు. గుండె అనేది వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత బలహీనపడిందని వైద్య శాస్త్రం తెలియపరుస్తుంది. కరోనా శరీరంలోకి వచ్చిన తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఏదన్నా ఉందంటే లంగ్స్. మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళండి, ఒకప్పుడులాగా నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను, ఊపిరి పీల్చుకోవడం కొంచెం కష్టం అవుతుందండి, కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే ఎవరైనా సరే, నాకు తెలిసిన చాలామంది డాక్టర్లు చెప్పింది ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ అయినాయండి. లంగ్స్ అనేటువంటిది మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ అండి కరోనాను బట్టి అని చెప్పి చాలామంది చెప్పారు. ఆ వ్యాక్సిన్ బట్టి ఎఫెక్ట్ అయింది, గుండె ఎఫెక్ట్ అయింది అనేటువంటి విషయం చాలామంది వైద్య బృందాలు కూడా వెల్లడించాయి. ఇది నేను చెప్తుంది కదా, రీసెంట్ సర్వేల్లో కూడా తేలింది.
అది వీక్ అవడం అనేటువంటి జరిగిందని చెప్పి నేను అప్పటి నుంచి వచ్చినప్పుడు వ్యాక్సిన్ విడుదలైనప్పుడు కూడా చాలా మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. ఈ విషయంలో నేను చాలా బ్రతిమాలుకున్నాను. వ్యాక్సిన్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కరోనా వల్లే. అంటే శరీరంలోకి రాకూడనటువంటి క్రిము శరీరంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి పాడైపోతుంది. అవునంటారా కాదంటారా? నమ్ముతున్నారా లేదా? 100%. అందులో సందేహం అనేటువంటిది ఏమీ కూడా లేదు. ఉందంటారా? ఏమన్నా లేదు. హెచ్ఐవి అనేటువంటి ఒక వైరస్ ఉంది, వ్యాధి ఉంది. అది మనిషి యొక్క శరీరంలోకి వచ్చిన తర్వాత అది పాడు చేసేటువంటి మొట్టమొదటిది ఏంటంటే మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ను పాడు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి మీద దాని ఒత్తిడి పడుతుంది. హెచ్ఐవి వచ్చిన తర్వాత ఏ రోగం వచ్చినా తగ్గదు. వాళ్ళకి ఏమన్నా శరీరం మీద పుండ్లు వచ్చినాయి అనుకోండి, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎలాగైతే పుండె తగ్గదో అదేవిధంగా అక్కడ పుండు తగ్గదు, జ్వరం తగ్గదు. ఫ్రీక్వెంట్ డయేరీ అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. తిన్నది కూడా శరీరానికి వంట పట్టదు. అంటే ఒక క్రిమి అనేటువంటిది శరీరంలోకి రాకూడన క్రిమి వచ్చిన తర్వాత ఏదో ఒక దాన్ని పాడు చేసింది హెచ్ఐవి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్. అంతే కదమ్మా? అంతే. మూడవది ర్యాబీస్ అనేటువంటి ఒక వ్యాధి. అది వచ్చేస్తుందనే కదా కుక్కలన్నీ కూడా చంపేయాలి, ఎక్కడన్నా పాడేయాలి అంటున్నారు. ర్యాబీస్ రావడానికి కారణమైన కుక్కల కంటే భయంకరమైన మనుషులు బతుకుతున్నారు కదా. వాళ్ళని ఏం చేశారు మీరు? హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళు విచ్చలవిడిగానే రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఏం చెయ్యం. మరి దోమల వల్ల కూడా మలేరియా వస్తుంది కదా, వాటిని పట్టుకోండి. మరి దోమలు ఏం చేస్తున్నారు మీరు? అవి అమాయకం కాబట్టి, నోరు లేని జంతువులు కాబట్టి దొరికేస్తాయి కాబట్టి వాటిని పట్టేసి ఎక్కడో పెట్టేసి చంపేస్తారంట. మరి మలేరియా వల్ల ఎంతమంది చచ్చిపోయారండి? మరి దోమలు పట్టుకోవట్లేదే మీరు? కలరా వల్ల ఎంతమంది చచ్చిపోయారు? ఈగలను పట్టుకోవట్లేదే మీరు? ఇంతమంది అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా రోడ్డు మీద తిరుగుతున్నారు, వాళ్ళు కనబడరు. దొంగలు రాకుండా ఎంతో కొంత కాపాడేటువంటి కుక్కల మీద పడిపోయారు అందరూని. అవి ఒక్కసారి నిర్మూలం అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది మీరు చూద్దిరిగానిలే. కరుస్తుంటాయి కుక్కలు అన్న తర్వాత కొన్నిసార్లు కరుస్తుంటాయి. కొన్ని ర్యాబీస్ వచ్చినటువంటి కుక్కలు మరింతగా కరుస్తుంటాయి. ర్యాబీస్ వ్యాధి వచ్చినటువంటి కుక్కలు నా దగ్గర కొంతమంది తెచ్చి పాడేశారు. ఉంచేసుకోండి అన్నా, పెంచేసుకోండి అన్నా అని చెప్పి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది అనుకున్నాను నేను. ర్యాబీస్ వచ్చిందని చెప్పలేదండి. ఏది మాస్క్ తిప్పుతామంటే అంటుంది అది. అయ్యో బాబోయ్ అని గొలుసది కట్టేసిన తర్వాత వాడికి ఫోన్ చేశాను, ర్యాబీస్ వచ్చేసిందిరా, నాకు ఇచ్చేసి పెట్టి నాకు ర్యాబీస్ వచ్చి చచ్చిపోవాలనా అని చెప్పి. నాకు తెలియదన్యా అన్నాడు. ఒక ఎమ్మెల్యే గారు తాలూకా, పేరు చెప్పలే. అంటే నేను దేన్నైనా బాగు చేసేస్తాను అనుకున్నానంటే నేను ఏమన్నా డాక్టర్నా? నాకు తెలియగడితేనా చంపేయండి అన్నదని అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చంపేయండి అన్న, ఏదైనా కొట్టి చంపేయండి అన్నా. చంపను. పొరపాటును కూడా దరిద్ర కొట్టి పని చేయను నేను. నోరు లేనటువంటి జీవులు గూర్చినటువంటి సాక్ష్యం అడుగుతాడు దేవుడు. లెక్క అడుగుతాడు అని ఉంది బైబిల్లో తెలుసా? జంతువులు గూర్చి లెక్క అడుగుతాడు మనుషులను ఉంది బైబిల్లో. ఒక మోగ జీవులే, నోరు లేని జీవులుగానే చాలా మంది వాటిని చూస్తుంటారు, కొట్టేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడేస్తూ ఉంటారు. కానీ దానివల్ల కూడా లెక్క అడుగుతాడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. మరి అవేం చేసి అప్పుడు దొంగలు ఎక్కువైపోయారు వాటి వల్ల. ఉంది ర్యాబీస్ అనేటువంటిది కంట్రోల్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేశారంటే ఒప్పుకోవట్లేదని చెప్పి ఇంకా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేశారు మొత్తం మొక్కొక్కలకన్నిటికీ. అవి ఏడిసేస్తుంటాయి. ఏడుపులు నాకు కొంతమంది పంపించారు, ఎంత ఏడుస్తున్నాయో. ఆ టెస్టికల్స్ అనేటువంటి వాటిని తీసేస్తారు, కుట్లేసేస్తారు. ఇంకా పిల్లలు పుట్టవు. గట్టిగా అయితే ఇంకో 2 సంవత్సరాల తర్వాత కుక్కలు కనబడవు ఇంకా. ఎందుకంటే పిల్లలు పుట్టడానికి ఉండదు ఇంకా, వాటికి ఆ ఎబిలిటీ కోల్పోతాయి. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణం. కాబట్టి ఏదైనా వైరస్ వచ్చిన తర్వాత మన శరీరంలో ఏదో ఒక దాన్ని పాడు చేయడం అనేటువంటిది కనబడతా ఉంది. ఈ 666 ముద్ర మన శరీరం మీద పడడం వల్ల కూడా ఏం పాడవుతుందంటే హెచ్ఐవి వస్తే ఇమ్యూన్ సిస్టమ్ పాడవుతుంది. ఓకే, కరోనా వస్తే లంగ్స్ అనేటువంటివి పాడవుతాయి. ర్యాబీస్ వచ్చింది అనుకోండి, శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు అనేటువంటివి డ్యామేజ్ అయిపోతాయి. మరి 666 ముద్ర వేయించుకోవడం వల్ల శరీరం మీద కలిగేటువంటి ప్రతికూలత ఏంటి అని అంటే శరీరం కుళ్ళిపోతుంది. శరీరం కుళ్ళిపోతుంది ఈ ముద్రను వేయించుకోవడం వల్ల.
ఈ ముద్ర డైరెక్ట్గా ఇలా కట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బహిరంగంగా మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళం అని చెప్పి డైరెక్ట్గా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చేతికి వేయించుకోవాలి. అది బార్కోడే అని అనుకుంటారో, ఆ బార్కోడ్ యొక్క అర్థం ఏంటంటే ఆ దేవుని పేరు డిఎన్ఏని మారుస్తుంది. ఇలా కట్టుకున్న వాళ్ళు సైతం ముద్ర వేయించుకోవాలి. ఎందుకంటే ఈ ముద్ర లేకపోతే క్రయ విక్రయాలు జరగవు, షాపింగ్ చేయలేం, ట్రావెలింగ్ చేయలేం. ఇది స్కాన్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రోబోట్లు ఏలతాయి ప్రపంచాన్ని. సూపర్ మార్కెట్స్ బయట, రైల్వే స్టేషన్స్ బయట, మెట్రోస్ బయట స్కానింగ్ చేస్తాయి ఆ రోబోట్లు. ఆ స్కాన్ అయిన వ్యక్తి మాత్రమే కొనడం, అమ్మడం, ట్రావెలింగ్ ఏదైనా. కానీ ఆ ముద్ర వేయించుకున్న కొన్ని రోజులకి కొన్ని కాంప్లికేషన్స్ అనేటువంటివి, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి, నెగిటివ్ రియాక్షన్ అనేటువంటిది శరీరంలో మొదలవుతుంది. ఆ మొదలైన తర్వాత జరిగేటువంటి పరిణామమే చెడ్డ పుండు అనే మాట రాయబడింది అక్కడ. కావాలంటే మీరు చదవండి. నేను ఈ కథలేం చెప్పడానికి రాలేదు ఇక్కడికి. నేనేమి కల్పితాలు బోధించడానికి దేవుడేమి నన్ను లోకంలో నుంచి పిలుచుకొని రాలేదు ఇక్కడికి. ఒక 100 మందిని అమాయక ప్రజలను చేసి ఇది దండుకోవడానికి దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టలేదు. ఇక్కడ సర్వసత్యంలోకి నడిపించడానికి మాత్రమే దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పగలను. కాబట్టి ఎప్పుడైతే ఈ ముద్ర పడుతుందో శరీరం మీద, శరీర వ్యవస్థ పాడవుతుంది. డిఎన్ఏలో మార్పు మొదలవుతుంది. డిఎన్ఏలో మార్పు మొదలైన కొంతకాలానికి శరీరం కుళ్ళు పట్టడం మొదలవుతుంది. చూడండి, తర్వాత వచ్చింది, నేను చదువుతున్నాను చూడండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని, దాని ప్రతిమకు నమస్కారము చెయ్యువారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. అంటే ముద్ర శరీరంలో వేయబడిన మరుక్షణం శరీరం మీద ఏం పుట్టింది? చెడ్డ పుండు అని అంటే బాగానే సరిపోదును. బాధాకరమైన చెడ్డ పుండు. ఇంగ్లీష్లో గ్రీవియస్ వూండ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. గ్రీవియస్ వూండ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. గ్రీవియస్, చెడ్డ అనేటువంటి హెల్కోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే చీము కారుతున్నటువంటి పుండు అని అర్థం. అంటే శరీరంలో ఏదో నెగిటివ్ రియాక్షన్ జరిగిందనే కదా అని అర్థం. కొన్ని మెడిసిన్స్ కొన్ని శరీరాలకు పడవు తెలుసా. డోలో 650 అందరికీ పడుతుందని అనుకుంటారు, కానీ తెలియని విషయం ఏంటంటే డోలో 650 కూడా చాలా మందికి పడదు. అంతే కదమ్మా. అసలు డోలో 650 ఎందుకు వేసుకుంటారంటే చాలా మందికి తెలియదు. జ్వరం వస్తే వేసుకుంటారు, అందుకే డోలో 650 అనేటువంటి. మర్చిపోయి చెప్తున్నాను, కరోనా వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లు అయిపోయారు. ఏది వచ్చినా డోలో 650 అంటున్నారు. అంతే, కిడ్నీలు పోతాయి ఇష్టం వచ్చినట్టుగా మందులు వేసేసుకుంటే. డోలో 650 అనేటువంటిది జ్వరానికి మాత్రమే కాదు, అదొక యాంటీబయాటిక్. కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ, తలనొప్పి అన్నిటికీ పనిచేస్తుంది. అవునా కదా. వాడు మందులే తయారు చేస్తాడు, మందుల మీద శాస్త్రవేత్త ఆయన. కాబట్టి డోలో 650 కొంతమంది పడదు, కొంతమందికి కొన్ని వ్యాక్సిన్స్ పడవు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్స్ వేయించుకున్నప్పుడు కొంతమందికి ర్యాషెస్ వచ్చేసినాయి తెలుసా. కొంతమందికి బాగానే ఉంది, కొన్ని శరీరాలు తట్టుకో. కానీ ఇక్కడ ఈ ముద్ర వేయించుకున్న ప్రతి శరీరం మీద పుండు పుడుతుంది. బాధకరమైనటువంటి చెడ్డ పుండు. గ్రీకు భాషలో పొనీరోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? డిసీజ్డ్ లేదా బ్లైండెడ్ అనేటువంటి అర్థం వస్తూ ఉంది పొనీరోస్ అనేటువంటి పదానికి. అంటే అర్థం ఏంటంటే, ఇంకొక మంచి మాటలో చెప్పాలి అంటే గుడ్డితనంతో కూడినటువంటి వ్యాధి, లేదా డిసీజ్డ్ అంటే వ్యాధి, గుడ్డితనం. డిసీజ్డ్ అనేటువంటి పదం ఇంకొకరు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఎవరంటే పోలీస్ శాఖ వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు డిసీజ్డ్ అనే మాటని. దేనికో తెలుసా? చనిపోయారు, చనిపోయిన శవము అని అనరు, దాన్ని డిసీజ్డ్ అని పిలుస్తారు. ఇది ఉపయోగించరు, దాన్ని డిసీజ్డ్ అంటారు. చనిపోయినటువంటి బాడీని డిసీజ్డ్ అంటారు. అంటే
ఈ ముద్ర వేయించుకోవడం వల్ల కలిగేటువంటి ప్రతికూలత విపత్తు ఏంటంటే ఒక మనిషి చనిపోతాడు. ఆత్మీయంగాను చనిపోతాడు, శారీరకంగా కూడా చనిపోతాడు. వాడు బ్లైండ్ పర్సన్గా మారిపోతాడు, గుడ్డివాడిగా మారిపోతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ముద్ర వేయించుకున్న తర్వాత శరీరం మీద జరిగేటువంటి మొట్టమొదటి పరిణామం ఏంటంటే శరీరం అంతా కూడా పుండ్లు పడతాయి. పుండ్లు, వూండ్స్తో మొత్తం శరీరం అంతా నింపబడుతుంది. ఎక్కడైనా చిన్న, నాకు ఎక్కడ వచ్చింది 2 రోజుల క్రితం, దానివల్ల చాలా బాధ వేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అన్నీ కాదు కానీ కొన్ని బ్రేక్అవుట్స్ వల్ల ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఎవరికన్నా ఎంత వచ్చింది, అది ఎంత 3 రోజుల నుంచి నరకం చూపిస్తుంది. ముఖం ఇలా వాష్ చేసుకున్నప్పుడు చేతి తొలిగితే అదొక రకమైన నొప్పి. అలాగని చెప్పి దాన్ని ఏదైనా స్క్వీజ్ చేసేద్దామంటే ఇంకా జీవితంలో మళ్ళీ మచ్చపోదు, ఒక 6-7 నెలలు ఉండిపోదు. ఇంత పుండే ఇంత పెద్ద శరీరాన్ని అంత బాధపరుస్తుంది. కానీ శరీరం అంతా పుండ్లుమయమైపోతే ఆ పుండ్లన్నీ రసికారుతున్న పుండ్లు అయితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి తమ్ముడు, ఏమంటారు వాటిని? పుండ్లు అన్నీ ఉన్న వాళ్ళని క్యాన్సర్ హాస్పిటల్సా? మరి ఏంటది? ఇన్ఫెక్షనస్ డిసీజ్. దానికి ఏమైనా ప్రత్యేకమైన హాస్పిటల్స్ ఏమైనా కేంద్రం ఉంటుందా? నేను నా సాక్ష్యంలో సరి చెప్పాను. ఒక కేసు నిమిత్తం మా ఫ్రెండ్కి నేను కోర్టులో సబ్మిట్ అవ్వాల్సినటువంటి ముందు రోజు మా ఫ్రెండ్కి ఏదో పాము ఏదో కుట్టేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి సీక్రెట్గా వెళ్ళి ఆపరేషన్ చేయించి కట్టు కట్టి కోర్టులో లొంగిపోయామనే సాక్ష్యం చెప్పాను, గుర్తుందా? అప్పుడు వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్తే మనం ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో లాయర్స్ మమ్మల్ని వేరేగా తరలించారు. అప్పుడు నేను చూశాను అక్కడ ఆపరేషన్ చేసే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో చేసే విధంగా ఉండదు, అసలు పట్టించుకోరు. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తూ ఉంటారు. పుండ్లు, ఇంతంత రసికారుతున్నటువంటి పుండు పట్టినటువంటి మనుషులు నేను అక్కడ చూసినప్పుడు దాన్ని ఎలా పిండారో నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ వ్యక్తి ఎలా ఏడుస్తారు, అయ్యి బాబోయ్ 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 అని ఏడుస్తుంటే కాలు మీద వచ్చేస్తుంది ఒక వ్యక్తికి ఎంత పెద్ద పుండు. దాన్ని నొక్కేస్తున్నారు ఇలా 2 చేతులతో నొక్కేస్తుంటే ఆ పసంతా బయటకు తన్నుతున్నప్పుడు ఆ వ్యక్తి పడిన వేదన, ఆ అరుపు విన్న వ్యక్తిని నేను. నా ఫ్రెండ్కి సర్జికల్ బ్లేడ్ తీసుకున్న పుండిని ఇలా కోసేసి పిండేసి కొట్టేటేశారు. ఎంత ఏడ్చాడో ఆ ఆర్తనాదాన్ని విన్న వ్యక్తిని నేను. ఇవన్నీ కూడా దేవుడి అనుభవాలు నేర్పించింది ఒకనొక రోజున ఉపయోగపడతాయనేమో. ఇంత పుండు మనిషి ప్రాణాన్ని నలగొట్టేసింది. కానీ 666 ముద్ర వేయించుకుంటే అలాంటి వాటికి మించిన పుండ్లు శరీరం అంతా వచ్చేస్తాయి. ఆ శరీరం మీద పట్టిన పుండు చీము కారుతుంటుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది నెగిటివ్ రియాక్షన్ వల్ల ఏర్పడేటువంటిది. ఎవరికిది? కేవలం ముద్ర వేయించుకున్న వ్యక్తులే దాన్ని వర్షిప్ కూడా చేస్తారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళని దేవుడు తీర్పు తీర్చడం. వీడి జీవితంలో ఏమన్నా మేలు ఉందా, మంచి ఉందా, ఏదన్నా మంచి పనులు ఏమన్నా చేశాడని చెప్పి తీర్పు 1000 ఏండ్లకు ముందు చేసే తీర్పులో కూడా వాళ్ళని ఉంచడం. రావడంతోనే ఈ క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని, ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళని ప్రాణముతోనే అగ్నిగుండంలో వేసేస్తాడని ఉంది. వీళ్ళకి తీర్పు ఉండదు. అంటే వీళ్ళ ఆత్మ ఏమైపోయిందన్నమాట, పాడైపోయింది. ఎప్పుడైతే పడద్రోయబడినటువంటి దేవదూతలు వచ్చి మనుషులతో పాపం చెయ్యడం వల్ల నెఫీలియన్ల యొక్క ఆత్మలో, అపవిత్రమైన ఆత్మలో అని చెప్పి దేవుడు పోల్చాడో, అదే విధంగా 666 ముద్ర వేయించుకుని సాతానుతో సంధి చేసుకోవడం వల్ల నీ ఆత్మ నాశనం అయిపోతుంది. వీళ్ళకి తీర్పు, జాలి, కృప అనేది ఉండదు. బ్రతికుండగానే కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన రాకడ 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రని వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన
ఆ అబద్ధ ప్రవక్తియు పట్టబడి వారిద్దరూ గంధముకుతో మండుతున్న అగ్నిగుండములో ప్రాణముతోనే, ప్రాణం పోయిందనుందా అంటే ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులు ప్రాణముండగానే ఎక్కడ వేస్తారా దేవుడాలని చెప్పాలి. బ్రతికుండగానే వాళ్ళని నరకంలో వేస్తారండి దేవుడు. అంటే వాళ్ళ ఆత్మ ఉందనా పాడైపోయిందనా? 100% పాడైపోద్ది. 666 ముద్ర వేయించుకోకూడదు. పొరపాటును కూడా అది కానీ మీరు వేయించుకుంటే వెళ్ళేది నరకానికే. విడవబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించకండి. నేను మేలుకోరి చెప్తున్నాను, పొరపాటును కూడా మీకు క్షమాపణ అనేది ఉండదు. చెడ్డపుండు పుడుతుంది. చెడ్డపుండు అనేటువంటి దాని దగ్గర పొనేరోస్ అనేటువంటి పదం, దాని యొక్క అర్థం డిసీజ్డ్ లేదా గుడ్డివారు అనేటువంటి మాట కూడా ఆ చోట వర్తిస్తూ ఉంది. 13వ అధ్యాయం ప్రకటన 8వ వచనంలో కూడా ముద్ర వేయించుకున్న వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంటుంది చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. జీవగ్రంథంలో పేర్లు రాయబడని వారే చెప్పాలి నమస్కారం చేస్తారు, వర్షిప్ చేస్తారు. అందరూ కూడా ముద్ర వేయించుకోరు. ఈ మాట నేను ఎక్కడనే చెప్తాను, అందరూ వేయించుకోరు. చాలా మంది నిజమైన దేవుని తెలుసుకుంటారు ఈ శ్రమకాలంలో. వాళ్ళ ప్రాణం సైతం పెడతారు, వాళ్ళ ఆత్మలు కూడా రక్షించబడతాయి. కానీ అంత అవసరమా అంటాను నేను. ఇంత వీలు ఇంత అవకాశం ఉన్నప్పుడు ప్రాణం పోగొట్టుకుని కుక్కచావు చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళడం ఎందుకు? అంత క్రూరులు అంత కఠినుల చేతిలో నీ ప్రాణం పడ్డం ఎందుకు? చిరచ్ఛేదనం చేస్తారని ఉంది కదా, తలలు తీసేస్తారని ఉంది బైబిల్లో. తలలు తీయబడతాయి ఆ ముద్ర వేయించుకోకపోతేనుంది. నేను మొన్న కూడా మాట్లాడాను దాని గురించి. తలలు తీసేస్తారు, మళ్ళీ చెప్తున్నాను నేను. మేక తలలో లేదంటే గొర్రె తలలో తీసినట్టుగా మనిషి తలలో కూడా తీసేటువంటి వారు రాబోతున్నారు, ఇప్పటికే ఉన్నారు. రక్షణ పొందండి. డిసీజ్డ్, బ్లైండెడ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి ఒక నెగిటివ్ రియాక్షన్ అనేటువంటిది ఈ శరీరం మీద మొదలవుతుంది. అప్పుడు శరీరం మీద ఏం పుడతాయి చెప్పాలి? పుండ్లు పుడతాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు పడకపోతే ఎలాగైతే ర్యాషెస్ వచ్చినాయో ఇది వేయించుకున్న తర్వాత శరీరం అంతా పుండుమయం అయిపోద్ది. పుండుమయం. ఇప్పటికే అమెరికాలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక వార్త తిరుగుతూ ఉంది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అమెరికా అడవిల్లో జింకలకి కుందేళ్ళకి ఒక రక పాలినేమో సంథింగ్ ఏదో వైరస్ ఐడియా మీ దగ్గరికి వచ్చిందా? పాలిమేనో సంథింగ్ వైరస్. వార్ట్స్, వాట్ ఇట్ మీన్స్ ఇన్ వార్ట్స్ ఇన్ తెలుగు? కణుతులు. ర్యాబిట్స్కి జింకలకి నెల్ల కణుతులు, పెద్ద పెద్ద సగ్గిట్లు వచ్చేస్తున్న అమెరికా అడవిల్లో. వైద్య శాస్త్రం అంతా వాటి మీద పరిశోధన చేసి మనుషులకి ఏం ఎఫెక్ట్ ఏం ఉండదులేంటని కూడా నిర్ధారించి చెప్పడం జరిగింది. వాటి యొక్క స్వరూపం చూస్తే భయం వేయట్లేదమ్మా. కుందేళ్ళు ఎంత అందంగా ఉంటే ఎంత ముద్దుగా ఉంటాయి. ఆ కుందేళ్ళు ముఖం అంతా నెల్లటి పెద్ద పెద్ద పిలకల్లాగా ట్యాక్స్ లాగా వేలాడుతుంటే చూసి వాంతు చేసుకుంటానేమో అని అనిపించింది నాకు. అదొక వైరస్ అనేటువంటిది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అది టచ్ ఆడుతూ ఉంది. అది ఈ వైరస్ అనట్లేదు. 666 ముద్ర అది సంబంధం ఏం కాదు. దాన్ని చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాం. కొన్ని ఒక మనిషి పూర్తిగా కుళ్ళిపోయి సెగ్గెడ్లు పుండ్లతో నింపబడి రసికారతో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళుపోయి ఉన్నప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి తెలుసా? ఇలా చెప్తే మళ్ళీ చాలామంది సినిమాలు బాగా చూసినట్టున్నాం అంటారేమో. ఒక మాటలో చెప్పాలంటే ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ జాంబీ వైరస్ అనే మాట ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తగలరు. జాంబీ మూవీస్ ఎవరైనా చూసారా? జాంబీ మూవీస్ నేను చూశాను. ఆ చూసేనని చెప్పడంలో నిజాయితీ ఉంది, కానీ చూసేవాళ్ళు ఏమంటారు? ఆ సినిమాలు చూసి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు అంటారేమో. మీరు ఏమనుకున్నా పర్లేదురా బాబు. నేను ఇక్కడ నిలబడింది పులిపీట దగ్గర, బలిపీఠం దగ్గర నిలబడి దేవుని యొక్క అగ్నిని, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని మాట్లాడుతున్నాను. జాంబీస్ అయిపోతారు మనుషులు, జాంబీస్ అయిపోతారు. జాంబీ అంటే దాని అర్థం ఏంటంటే
ఒక మాటలు ఇంగ్లీష్లో చెప్తా అర్థమవుతుంది కానీ సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఇన్ ద డెడ్ బాడీ అని అర్థం. మృతతుల్యమైనటువంటి శరీరంలో సూపర్ న్యాచురల్ స్పిరిట్ అనేటువంటి ఎంటర్ అవుతుందని దాని అర్థం వస్తూ ఉంటుంది. జాంబీ మూవీస్ చూసిన వాళ్ళు ఒకసారి గట్టిగా చేతుల పైకి ఎత్తండి. జాంబీ మూవీస్ చూసారా? రాజ్ కుమార్ గారు మీరు చూసారా? ఎలా ఉంటారు సార్ వాళ్ళు? రక్తం కారుతా ఉంటుంది. కళ్ళు ఎలా ఉంటాయి సార్? కళ్ళు గుడ్డితనం వచ్చేసి ఉంటాయి. కళ్ళు బ్లైండెడ్ ఐస్ అయిపోయి ఉంటాయి. మన వంటి ప్యూపిల్ అది కనబడదు, ఇది కనబడదు. కళ్ళు తెల్లగా అయిపోవడము, రెడ్డిష్ కలర్లో ఆయన చెప్పినట్టు అయిపోవడము అయిపోయి మనిషి శరీరం అంతా కూడా చర్మం లేసిపోయి కుళ్ళిపోయిన శరీరాల్లో ఉంటాయి. అవి ఏం చేస్తా తెలుసా? బాగున్నటువంటి మనుషుల్ని వెళ్ళి కొరికే ప్రయత్నం. అప్పుడు ఈ మనిషి కూడా ఏమైపోతుంటాడు? జాంబీస్లో మారిపోతుంటాడు. ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. అవి సినిమాలు మాత్రమే అని అనుకుంటే ప్రమాదం. బైబిల్ జాంబీస్ అయిపోతారు మనుషులని ఎప్పుడో చెప్పింది. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మనిషి బ్రతికుండగానే కుళ్ళిపోతాడో, జాంబీలుగా మారిపోతారో. మీరు వాక్యం ద్వారాగానే మాట్లాడండి, వాక్యంలో లేనిది మాట్లాడకండి పాస్టర్ గారిని ఒకవేళ ఎవరైనా దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తే దానికి బలమైన ఆధారం జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, జాంబీస్ గురించి అక్కడ దేవుడు మాట్లాడిన మాట. జకర్యా గ్రంథం ఆఖరి అధ్యాయం 14వ అధ్యాయం 12వ వచనానికని చదివితే అక్కడ మనుషులు ఎలా మారిపోతారో అక్కడ రాశాడు. అప్పుడు నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ మీకు అర్థమైపోతుంది. చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి, ఏం పుట్టించి? నేను ఇందాక ఏమి అన్నానో 666 ముద్రలు వేయించుకోవడం వల్ల శరీరంలో నెగిటివ్ రియాక్షన్, పుండు అనేటువంటిది డిసీజ్ అనేది కూడా చెప్పాను. తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ చూడండి అక్కడ ఎలాగున మొత్తుతాడు? వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు ఏమైపోతాయి అంటే బ్రతికుండగానే వారి శరీరాలు ఏమైపోతాయి అంటున్నాడు ఇక్కడ? కుళ్ళిపోవును. వారు కన్ను తొర్రలలో ఉండియే, సార్ అర్థమవుతుంది మీకు? కుళ్ళిపోతాయి. జాంబీస్ కదండి వాళ్ళు. మనిషి బ్రతికుండగానే కుళ్ళిపోతారు. మనిషి శరీరం మీద పుండు పుట్టింది అనుకోండి, ఆ పుండు పుట్టిన ఏరియా అంతా కూడా కుళ్ళిపోయింది, కుళ్ళి రక్తం బయటికి రావాలంటారు డాక్టర్ గారు. అవునా కదా? ఆ కుళ్ళిపోయిన శరీరం అంతా శరీరంలో కలిసిపోద్దా, రాలిపోద్దా? డెడ్ స్కిన్గా పొరలుగా పైన ఒక లేయర్గా ఫామ్ అయ్యి కొంతకాలానికి రాలిపోద్ది. కుళ్ళిపోయిన శరీరం మంచి శరీరంతో కలవదు. శరీరం రోజు రోజుకి రీజనరేట్ అవుతూ ఉంటుంది, పుడతా ఉంటుంది. కుళ్ళిపోయిన శరీరం మంచి శరీరంతో కలదు. అది నెమ్మదిగా డెడ్ స్కిన్ అంతా పాడైపోయి రాలిపోతుంది, ఊడిపోతుంది, శరీరాన్ని వదిలేస్తారు. అవునంటారా కాదంటారా? ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి కావలిస్తే మనిషి నిలిచున్న పాటుగానే వాడు ఏమైపోతాడు? కుళ్ళిపోతాడు. వాడి కను తొర్రల్లో ఉన్నటువంటి కనుగుడ్డు ఏమైపోద్ది? కుళ్ళిపోతుంది. వారి నాలుకలు నాళల్లో ఉండియే, అంటే శరీరం అంతా ఏమవుద్ది అంటున్నాడు? నేను చెప్పింది రైటా రాంగా? జాంబీస్ అయిపోతారు మనుషులు. 666 ముద్ర వేయించుకున్న వారందరూ కూడా జాంబీస్ అవుతారు. జాంబికల్ మూవీస్ అనేది అంతా కూడా ఇల్యూజన్ నుంచి వచ్చినది కాదు. వాళ్ళు ఏదో చేస్తారని కాదు, ఖచ్చితంగా నెరవేరుతుంది అది. ఇది నేను ఎన్నిసార్లు చెప్పానండి ఈ మాట? 2023 నుంచి చెప్తున్నాను ఈ మాట, నేను 22 నుంచి చెప్తున్నాను ఈ మాట. రేపు రోజున ఎవరన్నా పాస్టర్లో చెప్పొచ్చేమో, కానీ ఫస్ట్ టైం చెప్పాను నేనే ఈ విషయాన్ని. గర్వంతో దేవుని అంత అతిశయిస్తూ చెప్తున్నాను ఈ మాటను నేను. ఇది చెప్పిన స్టార్టింగ్ అప్పుడు కూడా కొంతమంది అడిగారు, లేని మాటలు చెప్పొద్దంటే కోట్ చేసి మాట్లాడాను. జకర్యా గ్రంథం 14:12
మనిషి యొక్క నాలుక, కన్ను, శరీరం బ్రతుకుండగా కూలిపోతాయా, చచ్చిపోయిన తర్వాత కూలిపోతాయా? అంటే శరీరం ఏమైపోయిందన్నమాట. అంత భయంకరమైంది 666 ముద్ర తెలుసా? శరీరం పాడైపోతుంది, శరీరం పుండి పట్టబడుతుంది, చీము కారుతుంది. జాంబీ మూవీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎలాగైతే ఉన్నారో సేమ్ అదే పరిస్థితి ముద్ర వేయించుకున్న వారికి వస్తుంది. ఈ ముద్ర వేయించుకున్న వారు అందరూ ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలైపోతారు. వాళ్ళే కదా, ముద్ర వేయించుకున్న వాళ్ళే కదా అక్కడ ప్రతిమకి నమస్కారం చేస్తారు, ప్రతిమకి ఏమిటది ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, యూదులను అందరినీ పరిగెట్టిస్తారు. ఇజ్రాయేల్ యెరూషలేము కేంద్రంగా చేసుకుని వాళ్ళ ప్రాకారాలు లేపుతారు. బిజినెస్ చేస్తాడు యాంటీక్రైస్ట్. ఈయన ఒక పొలిటీషియన్తో పాటుగా ఒక బిజినెస్ మైండెడ్ క్రీస్తు విరోధం. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. ఒక వ్యాపారవేత్త కూడా ఉంటాడు ఈ వ్యక్తి, క్రీస్తు విరోధి. వాడు బయటికి లోకానికి పరిచయం అయ్యేటువంటి రోజులు మీరు నమ్మండి చాలా దగ్గరలో ఉన్నాయి. నేను చేస్తాను శాంతి ఒప్పందాన్ని, నేను చేస్తాను. ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలంతటికీ కూడా ముగింపు నేను తీసుకొస్తాను. దేశాలు కొట్టుకుంటున్నటువంటి కోట్లాట అంతటికీ కూడా ముగింపు తెస్తాను అని చెప్పి ఒక రాజు రాబోతున్నాడు. వాడే క్రీస్తు విరోధి. వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయినటువంటి ఆ శవాన్ని ఏ దేవుడైతే లేపేడు అనే విశ్వాసంతో ఆ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఈ ముద్రను ఇంప్లాంట్ చేస్తాడు. అంటే వాస్తవానికి మధ్యకు వచ్చిన తర్వాత కొత్త దేవుని పరిచయం చేస్తాడు. అప్పుడు వరకు ఉన్నటువంటి దేవుడు కూడా పక్కన పెడతాడు. ముస్లిమ్స్ దేవుని పక్కన పెడతాడు, క్రైస్తవుల దేవుని పక్కన పెడతాడు, యూదులు, ఇంకా అన్ని మతాలకు సంబంధించిన దేవుడు. చివరికి ముస్లిమ్స్ దేవుడు కూడా కరెక్ట్ కాదు. మరి దేవుడు ఎవరో? అదిగో ఐగుప్త కాలం నుంచి కూడా మమ్మల్ని నడిపించింది, మాకు విద్యలు నేర్పింది, మాకు ప్రాణ ప్రతిష్ఠతను నేర్పింది, చనిపోయినటువంటి వాళ్ళని సైతం తిరిగి మళ్ళీ పునర్జన్మలోకి నడిపించగలిగే శక్తిని మాకిస్తానన్న మాట ఇచ్చింది. అదిగో ఆ సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానులు ఎవరో కాదు, కానీ నేను చెప్పాను కూడా, జూయిస్ అనేటువంటి వాళ్ళు ఐగుప్తు దేవతలు ఎవరో కాదు, ఏలియన్సే, నెఫీలియన్ల యొక్క ఆత్మలే. ఐగుప్తులో పూజించబడినటువంటి ప్రతి దేవుడు, ప్రతి దేవత ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పూజించబడుతున్నాయి, పేర్లు మార్చబడ్డాయి అంతే. ఎన్నిసార్లు చెప్తాను ఈ మాట. చాలా పెద్ద ఆధారం కూడా చూపించాను. గ్రీకు, రోమా, ఇవన్నీ కూడా పెర్షియన్ దేవుళ్ళ పేర్లు పోలిస్తూ, వాళ్ళ ఆకారాలు పోలిస్తూ చెప్పే ప్రయత్నం కూడా చేశాను. జాంబీస్ అయిపోతారు మనుషులు. మనిషిలో ఉండడు, ఇంకా మనిషి మారిపోతాడు, క్రూరంగా మారిపోతాడు. ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ ఏడుస్తారు, ఆర్తనాదాలు పెడతారు. అంటే సినిమాటిక్ విజువల్ అనేటువంటిది కనబడకపోవచ్చు, కానీ అలాగా ఒక మనిషి కుళ్ళిపోయి, రసి కారుతూ, రక్తం కారుతూ, మతిస్థిమితం కోల్పోయి, వేదన అనుభవిస్తూ, ఏడుస్తూ, గగ్గోలు పెడుతూ ఉండిపోతారు. ఎవరు? ఈ ముద్ర వేయించుకుని ఆ ప్రతిమకు నమస్కరించిన వారు. సేమ్ ఇలాంటి వ్యాధే ఐగుప్తు కాలంలో వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇలాంటి వ్యాధి ఇంచుమించుగా నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి అన్న వాళ్ళు చేయదు. అప్పుడు ఐగుప్తు కాలంలో ఎలాంటి వ్యాధులనైతే దేవుడు పంపించాడో, అప్పుడు ఐగుప్తీలు ఏ దేవుళ్ళు గొప్పను అనుకున్నారో దేవుళ్ళ యొక్క బండారం దేవుడు బయటపెట్టి సిగ్గు తీసేసాడో, సేమ్ అదే దేవుళ్ళు మళ్ళీ చివరి కాలంలో వస్తారని చెప్పాను. ఈ క్రీస్తు విరోధి తీసుకొస్తాడని చెప్పాను. మళ్ళీ అదే వ్యాధులు, అదే ఇబ్బంది మళ్ళీ తీసుకొస్తారు. కావాలంటే చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం. 1 నిమిషాలు ముగిస్తాను, చూసుకోండి. నిర్గమాకాండం 9వ అధ్యాయం. 8వ వచనం. కాగా యెహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బొగ్గు తీసుకుని మోషే ఫరో కనులు ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి ఐగుప్తు దేశమంతట మనుషుల మీద, జంతువుల మీదను పొక్కులు దద్దులు లగునని మోషే అహరోనులతో చెప్పాను. తర్వాత కాబట్టి చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దులైన, అంటే శరీరం మీద ఏం మొదలైన?
గెడ్డలు మొదలైనవి, సెగ్గెడ్లు మొదలైందా లేదా? ఇప్పుడు ఇక్కడ మొదటి పాత్రలో కూడా ఇంచుమించుగా అది కనబడుతుందా లేదా? ఇంచుమించుగా, కానీ ఒకటి కాదు. సెక్మేత్ అనేటువంటి దేవతను పూజిస్తూ ఉంటారు ఐగుప్తులు. సెక్మేత్, ఆ దేవత బండారాన్ని, ఆ దేవతను సిగ్గుపరచడానికి వ్యాధి తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ ఒక సింహపు తల ఉంటుంది ఆ వ్యక్తికి. పెస్టిలెన్సెస్, వ్యాధుల మీద ఉపశమనం ఇచ్చేటువంటి దేవత అని చెప్పి వాళ్ళు పూజిస్తూ ఉండేవారు అన్నమాట. సెక్మేత్ అనే దేవతని. శరీర వ్యాధుల మీద మంచి ఉపశమనం, మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవత అని చెప్పి పూజిస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ కొట్టాడు? వాళ్ళ శరీరాల మాదే కొట్టాడు. ఎందుకు? ఒరే మీ సెక్మేత్ ఏమైందిరా? మీ సెక్మేత్ దేవత ఎక్కడుంది? వ్యాధి బాధల నుంచి ఉపశమనాన్ని, స్వస్థతనిచ్చే దేవత అన్నారు కదా, ఏది ఆ దేవత అని చెప్పి ఆ దేవతలు సిగ్గుపరిచాడు అక్కడ దేవుడు. ఎందుకంటే ఆ దేవతలన్నిటినీ మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాడు క్రీస్తు విరోధి. యెరూషలేములో మళ్ళీ దింపుతాడు. ఏలియన్స్ ఉన్నాయరా బాబు, ఏలియన్స్ అనే పదం ఉపయోగించడం బాగలేదు, కానీ నెఫీలియన్ల యొక్క ఆత్మలో, ఇంకా బాగా చెప్పాలంటే అపవిత్రాత్మలో యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా స్పష్టంగా దీని గురించి మాట్లాడారు. సోలార్ ఫోర్సెస్ అనేటువంటి మాట ఉపయోగించాడు ఆయన. గ్రీకు అనువాదంలోకి వెళ్ళిపోతే కాస్మిక్ ఫోర్సెస్ అనే మాట ఉపయోగించాడు. మీరు ఆకాశముల్లో సూచనలు చూచెదురు అన్నాడు ఆయన. యేసయ్య అనలేదా? ఈ క్రీస్తు విరోధి కూడా సూచనలు చేస్తాడని ఉంది ఆకాశంలో. అంటే ఏలియన్స్ అన్ని ఎవరి చేతిలో ఉంటాయి ఒకప్పటి వరకు? అర్థం చేసుకోండి, ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలండి? చూడండి, మీరు అలా చూస్తుండండి. అవి ఉన్నాయి అనేటువంటి ఒక ఆధారం, న్యూస్ అనేటువంటిది పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు బయట పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. గ్రహాంతరవాసులు అంటారా, ఏలియన్స్ అంటారా, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అంటారా, యుఎఫ్ఓస్ అంటారా, మీరు దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి, నేను ఒకటే పిలుస్తాను: అపవిత్రమైన ఆత్మలవి, నెఫీలియన్ల యొక్క ఆత్మలవి, స్పష్టత లేనటువంటి ఆత్మలవి, కలుషితమైపోయినటువంటి ఆత్మలవి. వాటి జన్మలోనే కలుషితం ఉంది. దేవదూతకి మనిషికి సంపర్కం ఏంటి చెప్పండి? అది ఎక్కడ పద్ధతి అది? మొన్న ఈ వీడియో చేసినప్పుడు ఎవరో కామెంట్ చేశారు, దేవదూతలకి జననేంద్రాలు ఉంటాయా అంటాడు ఆయన. ఏమో ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ దేవదూత ఏ స్వారూప్యాన్నైనా సరే దాల్చుకోగలిగే శక్తి ఉంది వాటికి. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురులో ఇద్దరు దేవదూతలు, వాళ్ళు సొదొమ గొమొర్రాకు వెళ్ళారు. ఎలా వచ్చారు? దేవదూతల్లో వచ్చారా? చక్కగా పొట్టెల మాంసం తిన్నారు, రొట్టెని తిన్నారు, గడ్డ పెరుగుని భుజించారు. వాళ్ళు మనుషుల్లాగే ఆ స్వరూపాలు దాచుకుంటారే కాదండి? పెరిగట్లేదు, చిక్కడ మంచి గడ్డ పెరిగట్లేదు అబ్రహాం గారు. అప్పుడు వధించినటువంటి దూడ గొర్రె అంటున్నాను, దూడ మాంసం కూర వండి పెట్టలేదు, రొట్టెని పెట్టలేదు, తినలేదు, సూపర్ ఉందని అనలేదు, తిని లెగలేదు, చేతులు కడుక్కొని నేను వెళ్తానని చెప్పి దేవుడి పైకి వెళ్తే వాళ్ళిద్దరూ కూడా సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పి కాల్చి పాడేయలేదు. లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోలేదు. దేవదూతల్లో వచ్చారా? రెక్కలతో వచ్చారా? వాళ్ళు ఏ మానవుని ఆకారంలోకైనా రాగలరు, వాళ్ళు ఏ జంతువు ఆకారంలోకైనా వాళ్ళు రాగలరు. వాళ్ళు అలా ఉపయోగించుకుంటారు. ఆకారాన్ని బట్టి చేయవలసిన పనులన్నీ చేసుకుంటారు. దేవదూతలు వచ్చి మరి మన ఆహారం తినడం ఏంటండి? మన ఆహారం తిన్నారు, వాళ్ళు రొట్టెని తిన్నారు, దూడపిల్లని తిన్నారు, పెరుగు తిన్నారు. దేవదూతలు తింటే అడిగే వాళ్ళకైనా కొంచెం బైబిల్ నాలెడ్జ్ ఉంటే అలాంటి ప్రశ్నలు వెయ్యాలని అనిపించదు. నేనేమీ తెలియకుండానే మాట్లాడుతున్నానా ఎబినేజరు? అదే పరిస్థితి. కాబట్టి చెడ్డ పుండు పుట్టింది. ఆ చెడ్డ పుండు జాంబీస్గా మార్చేస్తుంది. అంటే యాక్చువల్ సినిమాటిక్గా చూపించిన జాంబీస్గా ఉండకపోవచ్చు, కానీ మనిషి కుళ్ళిపోతాడు, నాలుగు కుళ్ళిపోతుంది, కళ్ళు కుళ్ళిపోతాయి, శరీరం కుళ్ళిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే శరీర వ్యవస్థ అంతా కూడా మోగపోతుంది, శరీరం అంతా కూడా కుళ్ళి పట్టబడుతుంది. ఎందుకంటే నెగిటివ్ రియాక్షన్ అనేది జరిగింది ఈ ముద్ర వేయించుకోవడం వల్ల. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా దేవుని రాకడలో విడవబడితే, రక్షణ ఆలస్యం చేసి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని చెప్పి అంగీకరించడానికి మనస్సు అంగీకరించకపోయినా
రక్షణ పొందుకొని మారు మనసు పొందడానికి కూడా మీరు ఆలస్యం చేసి ఒకవేళ విడవబడితే చావన్నా చచ్చిపోండి, కానీ 600 ముద్రని 66 ముద్రని వేయించుకోకండి. మీకు కృప దొరకదు, తీర్పులోకి మీరు రారు. మీరు బ్రతికుండగానే ఎక్కడ వేయబడతారో తెలుసా? మండుచున్న అగ్నిగుండములో వేయబడతారు. ఇంకా వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది తీర్పు తీర్చడం. ఇంకా వాళ్ళకి తీర్పు ఎందుకు, మళ్ళీ టైం వేస్ట్ అనుకుంటాడు దేవుడు. అబ్బే ఆల్రెడీ ఆత్మ పాడైపోయింది, డిఎన్ఏ పాడైపోయింది కదా. నెఫీలియల్ని ఏమన్నా నా రాజ్యంలో ఏమన్నా స్థానం ఇస్తానా? మరి ఇల్లు అంతే, తీసేయండి. అప్పుడేమో మనుషులు నెఫీలియస్ దేవదూతలు, పడద్రోయబడినటువంటి దేవదూతలతో సంపర్కం పెట్టుకున్నారు, సంధి చేసుకున్నారు. ఇప్పుడు అదే మనుషులు సాతానుతో సంధి చేసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, వాళ్ళ ఆత్మను పాడు చేసుకున్నారు. అది దాని ఉద్దేశం. చాలా భయంకరమైన రోజులమ్మాయి, చాలా భయంకరమైన రోజులే. చెప్పడానికి సమయం ఉండుంటే ఇంకా చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చుదును నేను దీని మీద. నేను ఒకటే చెప్తున్నాను, మీ చేతులు పట్టుకుని, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలకడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. రక్షణ ఆలస్యం చేయకండి. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇంకనో కూడా ఆలస్యం చేయకండి. టైం లేదు. లేదండి, కాదండి, కూడదండి అని వెళ్ళిపోతే మాత్రం నిన్ను కాపాడే, రక్షించే దేవుడు కూడా రాడు. ఎంతమందిని మార్చేటువంటి విధంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సొంత సంఘంలో ఉన్న వారిలో ఇంకా కొంతమంది ఇంకా రక్షణలో ఆలస్యం. నేను ఈ మాటలు చెప్తుంటే కొంతమందికి చెవులో జోలపాట కింద ఉంటుందండి. జోలపాట తేనేసినట్టు ఉంటుందా? బుర్ర పని చేస్తుందా? నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? నరకం చూస్తారు. అప్పుడు విడవబడిన వాళ్ళందరూ కూడా వేదన అనుభవిస్తూ, ఒరే మీరు దేవుళ్ళు, మీరు దేవతలు అనుకున్నాం కదరా అని విగ్రహాలన్నిటినీ కూడా పక్కన పాడేసి కొండల్లోకి వెళ్ళి పారిపోయి దాక్కుంటారంట. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నటువంటివి కూడా చేతులు ఎత్తేస్తాయి, అవి కూడా న్యూట్రల్ అయిపోతాయి, ఏమీ చేయలేని పరిస్థితి. గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము, దాన్ని తాళజాలిన వాడెవడో, దాన్ని తట్టుకోగలిగేవాడెవరో అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. తెలుసుకోండి. కాదు కూడదంటే నేనుండను, ఈ సంఘం ఉండదు, బాప్తీసం ఇవ్వడానికి పాస్టర్లు ఉండదు, ఎవరు ఉండరు. చివరికి దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడు. 666 ముద్ర వల్ల మనిషి శరీరం ఏమైపోతుంది? కుళ్ళి పట్టబడుతుంది. దే ఆర్ లివింగ్ డెడ్ అంటాం. బ్రతుకున్నటువంటి శవాలు వలె వాళ్ళు మారిపోతారు. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.